నమస్కారం ACT9 న్యూస్కు స్వాగతం. హైదరాబాద్లోని అంజయ్య భవన్లో కార్మిక నేత, INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయనను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తున్న దాదాపు 1,25,00,000 మంది కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జనక్ ప్రసాద్ కార్మికులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మంత్రి వెంట రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్లను నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు 1,25,00,000 మంది కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన అనేక మంది అధికారులు కూడా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనక్ ప్రసాద్ గారు ఈరోజు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్గా, ఒక యోగ్యత గల కార్మిక నాయకుడిగా, కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారి సంక్షేమాన్ని ధ్యేయంగా ముందుకు నడిపించే విధంగా వారు రాబోయే కాలంలో వారి పదవి బాధ్యతలను మరి ఏ విధంగానైతే చాలామంది పెద్దల ఆశీర్వాదంతో ముందుకు ఈరోజు రావటం జరిగిందో వారు అదేవిధంగా